ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఒక మాటను మనం చదువుకుందాం. నిన్న ఆదివారం మనం పగటి వారి గురించి మనం తెలుసుకున్నాం, వెలుగు వారి గురించి తెలుసుకున్నాం. మనం వాక్యం వినడమే కాదు, వాక్యానుసారంగా జీవించడం కూడా నేర్చుకోవాలి. రెండవది, ఈరోజు కూడా పగటి వారు వెలుగు సంబంధులు ఎలా ఉన్నామో వాటిని గురించి నేర్చుకున్నాం. నిన్న వారం పగటి వారి గురించి, వెలుగు సంబంధుల గురించి నేర్చుకున్నాం. ఈ వెలుగు సంబంధులు ఎలా ఉండాలనో, పగటి వారు ఎలా ఉండాలనో, ఏమేమి కార్యాలు చేయాలనో అవి కొన్ని మనం నేర్చుకొని దేవుణ్ణి మహిమపరుస్తాం. 1 తిమోతి 5వ అధ్యాయము 25వ వాక్యం. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, మంచి కార్యములు తేటగా బయలుపరచబడుచున్నవి, దాచబడలేవు. మంచి కార్యాలు అవి బయటపడతాయి. అవి దాచిపెట్టేదానికి వీలు కాదు. మనం మంచి కార్యాలు చేసామనుకోండి, ఎవ్వరూ దాన్ని దాచిపెట్టలేరు. అవన్నీ బయటపడతాయి. కయ్యూనుతో దేవుడు అంటాడు, నాయనా, నువ్వెందుకు మొహం చిన్నపుచ్చుకుంటున్నావు? నువ్వు మంచి పనులు చేస్తే తలెత్తుకుంటావు కదా, మంచి పనులు చేస్తే నువ్వు తలెత్తుకొని బతుక్కుంటావు కదా. ఈ రోజుల్లో చాలామంది మంచి పనులకు ముందుకు రారు. చెడ్డ పనులకైతే అందరికంటే ముందు పోయి మేము కూడా ఉన్నాం అంటారు. చెడ్డ పనులకి ఒక చిన్నప్పుడు ఒక పాట ఉంది, పిల్లలకు నాటికి లేపించేది. అది కట్టెల పట్ల తిమ్మ అంటే కడుపు నొస్తుందమ్మా అంటాడు. తిండికి రారా తిమ్మ అంటే ఇదిగో వస్తాడు అమ్మమ్మ అంటాడు. కట్లు కొట్టేదానికి ఏమో కడుపు నొస్తుంది, తినేదానికి ఇంకేమీ అవదు. కొంతమంది మంచి పనులకు మనం ముందుకు రావాలండి. ఇప్పుడు నువ్వు మంచి పనులు చేసినావంటే అది మరుగు కానే కాదు, అది మరుగుపరచబడదు. అది దేవుని దగ్గర లెక్క ఉంటుంది. మంచి పనులు మనం చేయాలి, అది మరుగై ఉండదు. అది ఒకరోజు తెలియబడుతుంది నువ్వు చేసే మంచి పని. అప్పుడు నువ్వు తల ఎత్తుకుంటావు. విశ్వాసులైన మనం, వెలుగు సంబంధులైన మనం, పగటి వారైన మనం మంచి పనులు మాత్రమే మనం చేయాలి. మనం చెడ్డ గురించి మన గుర్తు, అది మనకు సంబంధించింది కానప్పుడు మనం ఎందుకు దాని గురించి మాట్లాడాలా? మంచి గురించి మాత్రమే మనం మాట్లాడాలా, మంచి గురించి మాత్రమే మనం చేయాలి. మంచి మాత్రమే చేయాలి, కానీ మంచి మాత్రమే మనము అనుసరించాలి. ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు, ఆ మాటలు మళ్ళీ ఒకసారి చదవాలా? అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి. మంచి కార్యములు తేటగా అంటే స్పష్టముగా. ఎట్లంటే తేటగా అంటే ఎట్లా చెప్పండి? ఇప్పుడు మనం నీళ్ళ దగ్గరికి వెళ్తాం, నీళ్ళు మట్టిగా ఉంటే మనకు ఏమనిపిస్తుంది అంటే నీళ్ళు తేటగా లేవయ్యా అంటాం. నీళ్ళు తేటగా లేవటం. తేటగా అంటే ఏంటంటే దాంట్లో ఏ కల్మషము లేకుండా,
ఏ మిక్సింగ్ లేకుండా తేటగా ఉండాలి పరిశుద్ధుడు. అమ్మ, పగటి సంబంధులైన మనం, వెలుగు సంబంధులైన మీరు, మనము తేటగా ఉండాలి. ఈ టెంకాయలో నీళ్లు ఉంటాయి చూడు, ఎట్లుంటాయమ్మా? చాలా బాగుంటాయి. దానికి ఏ మాత్రం మిక్స్ అయ్యేదానికి ఛాన్సెస్ లేవు. ఆ టెంకాయ చెడిపోతే తప్ప అవి అంత తేటగా ఉంటాయి. ఈరోజు నిజంగా పగటి సంబంధులైన మనం, వెలుగు సంబంధులైన మనం అంత తేటగా కనపడాలి. చదవండి వాటిని. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడినవి దాచబడనేరవు. చూస్తారా? అవన్నీ బయలుపరచబడుతున్నాయి, కానీ బయలుపడని కొన్ని ఉంటాయి. అవి కూడా దాచిపెట్టలేము, అవి కూడా బయలుపరచబడతాయి. కొన్ని మనం ఏం చేస్తామంటే కొన్ని అన్ని తెలిసేట్టుగా చేస్తాం, కొన్ని ఎవరికి తెలియకుండా చేస్తాం. ఎవరికి తెలియకుండా చేస్తాం కొన్ని మంచి పనులు. అవి కూడా మనం దాచిపెట్టలేమంట, అవి కూడా బయలుపరచబడతానే ఉంటాయి. కొన్ని తెలిసి చేసే మంచి పనులు అందరికీ తెలుస్తూ ఉంటాయి, కానీ కొన్ని తెలియకుండా మంచి పనులు చేస్తూ ఉంటాం. అవి కూడా ఎవరు మరుగు చేయలేరు, అవి కూడా మరుగు చేయలేరు. అవి కూడా బయలుపరచబడతాయి. భయపడద్దండి. అయ్యో మనం ఇంత మంచి చేస్తే అది ఎవరు గుర్తించలేకపోతున్నారే అని మీరు ఏమన్నా బాధపడతాడారేమో ఈరోజు. అయ్యో మనం ఇంత మంచి చేస్తున్నాం, ఇది ఎవరు గుర్తించడం లేదని బాధపడుతున్నావా? లేదు లేదు, అవి ఒక రోజు బయలుపరచబడతాయి. నువ్వు చేసే ప్రతి మంచి పని మరుగు కానేరదు, మరుగు కానేరదు. మనం భయపడాల్సిన పని లేదు, మనము దిగులు పడాల్సిన పని లేదు. కీర్తనకారుడు రాస్తూ 37:5 చూస్తే, 37:5 చూస్తే, నీ మార్గమును దేవునికి అప్పచెప్పాలి. మన మార్గాలు ఏం చేయాలా? దేవునికి అప్పచెప్పాలి. నీ మార్గమును యెహోవాకు అప్పచెప్పుము, ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. ఆమేన్. అయ్యా, దేవుణ్ణి నమ్ముకోవాలా? మన కార్యాలను ఆయన నెరవేరుస్తాడు. చాలా మంది కార్యాలంటే పనులు చేయడానికి భలే కష్టపడిపోతూ ఉంటారు. ఎట్లా కష్టపడిపోతుంటారు? భలే కష్టపడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళు మనుషుల దగ్గర షో చేస్తారు. ఏం కష్టపడుతుందో, ఏం కష్టపడతాడో అనిపించుకోవాలని. నీ మార్గములు దేవునికి చెప్పు, ఆయన ఏం చేస్తాడంట? ఆయనకు అప్పచెప్పు, నీవు ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యాలు చేసేదమ్మా. అబ్బా, నేను ఎంత కష్టపడుతున్నా, ఎట్లా నేను ఎంత కష్టపడుతున్నా, ఎంత శ్రమతో వచ్చినావో, అబ్బా అబ్బా అట్లా అంటారు. నేను అందుకే మూలిగా చేస్తా అంట. ఎందుకు మూలిగేది కాదు, చేసేది కదా, నువ్వు గొప్పను నీ గొప్పతాను చేసేస్తాడు దేవుడు. ఆయన చేసేది మనం కాదమ్మా, నువ్వు ఆయన కప్పు చెప్పు, ఆయన చేస్తాడు. ఏం చేస్తాడు? ఈరోజు చాలా మంది మనుషుల దగ్గర షో చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను ఎంత కష్టపడినా చూడో, రొయ్యను కప్పగలంట, రొయ్యను కప్పగలంట. కష్టపడి మొదలైపోతాడు.
కష్టపడి ఏం చేస్తాడు? ఒరే నువ్వేం చేసినావా? లేదా ఏమో నాకు డౌట్గా వస్తుంది సోదరు. నా కంటి కదా, నా కళ్ళు చాలా చెడ్డలేమో. నేను ఈరోజు మీకు చెబుతున్నాను చూడండి, నీ పనులు దేవుని చెప్పు, ఆయన కప్ప చెప్పు, ఆయన చేసి పెడతాడు. నేను చేస్తే దేవుడు చేసినాడు. ఎప్పుడన్నా చెప్పినావా? దేవుడు చేస్తున్నాడు ఇవన్నీ, నేను కాదు అని ఎప్పుడన్నా చెప్పినావా? ఒక ఆయన మన దగ్గరికి వచ్చి ఇట్లా అడుగుతుంది, సార్ ఎప్పుడు ఏదో ఒకటి చెప్పిస్తానే అమ్మా, చేసింది కొంచెమే అమ్మా, చెయ్యాల్సింది చాలా ఉందమ్మా, ఆయన చేపిస్తాడమ్మా. ఎట్లా ఏం సార్ ఎప్పుడు చేపిస్తానే ఉంటావంటే, నేను చెప్పిన చేసింది కొంచెమే అమ్మా, చేయాల్సింది చాలా ఉందమ్మా, ఆయన చేపిస్తాడమ్మా అంటే అట్లా నేను మనం కాదు చేసేది, ఆయన చేపించేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనము చేస్తా ఉన్నాం అనేదంతా అబద్ధము. ఇంకా మనం షో చేసుకుంటా ఉంటాం అంతే. ఇంకా అందరి ముందర అయ్యా మనం నథింగ్ పట్టండి, మనము పనికిరాని వాళ్ళం. మనము చేసేది కార్యాలు, ఆయన చేసేది కార్యాలు. ఆయన చేస్తే మనం అనుభవిస్తున్నాం అంతే. ఆయన చేస్తే వాటిని మనం అనుభవిస్తున్నాం అంతే. మనం చేసే ఆయన అనుభవించలే. మీకు అర్థమవుతుందా? ఆయన కార్యాలు చేసేది, కార్యాలన్నీ చేసేది ఆయన. 6వ వాక్యం చదువునా? ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. చూడండి, ఆయన మీద భారం మోస్తే, ఆయన మీద మనం ఆధారపడితే మన పనులన్నీ ఆయన చేయడమే కాదు. ఆయన 6వ వాక్యంలో ఏం చెప్తున్నాడు? ఆయన వెలుగు వలె చూడమ్మా, ఆయన వెలుగులా, ఆయన ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో, ఎంత వెలుగుగా ఉన్నాడో అట్లాంటి వెలుగులాగా నీ నీతిని చూపిస్తాడంట. వెలుగులాగా చూపిస్తాడంట నీ నీతిని. ఇంకా మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వాన్ని. మీరు వెలుగులేనా? మీరు పగటి వాళ్ళేనా? మీరు వెలుగు సంబంధులేనా? నిన్న వారం మీరు విన్నారు కదా మాట. నీవు వెలుగులాగా ఉంటావు, పగటిలాగా నీ నిర్దోషత్వం కనిపిస్తుందమ్మా. మనం ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడతామో, మంచి పనులు చేయడం నేర్చుకుంటామో, మంచి పనులు చేసి మంచి క్రియల్లో మనం జీవిస్తామో, అప్పుడు నువ్వు వెలుగులాగా ఉంటావు. నీ క్రియలు వెలుగులాగా తేటగా కనిపిస్తాయి. అలాగ మధ్యాహ్నములాగా నీ నీతి కనిపిస్తుంది. నీ నీతి మధ్యాహ్నం వెలుగులాగా నీ నీతి కనిపిస్తుంది. నా దేవుడు అన్యాయస్తుడైతే కాదు. నువ్వు మంచి పని చేసినావంటే నువ్వు వెలుగులాగా నీ మంచి పనులు కనిపిస్తాయి, మధ్యాహ్నంలాగా నీ నీతి కార్యాలు కనిపిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా చెప్పింది? అట్లేనా ఉంది మీ వాక్యంలో? అట్లేనా మీ బైబిల్లో? 6వ వాక్యం చదవండి. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అది వెలుగు అంటే, అది మధ్యాహ్నం అంటే, పగటివారంటే. అలాగ జీవించాలా పగటివారు. మనం నిర్దోషులుగా ఉండాలా. మనము వెలుగులాగా ఉండాలా. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ మత్తయి రాస్తాడు 5వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. 5:16 మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న నీ తండ్రి. ఎట్లంట మనుషులు అంటే ఈ భూమి పైన మనుషులు నువ్వు చేసే మంచి క్రియలను చూసి, మంచి పనులను చూసి, ఎవరు? ఈ లోకస్తులు, ఈ మనుషులందరూ నువ్వు చేసే మంచి క్రియలను చూసి, మంచి పనులను చూసి, పరలోకంలో ఉన్న తండ్రి నీ ఏం చేస్తారంట? వాళ్ళు మహిమపరచాల దేవుడిని. వీళ్ళ దేవుడు ఎంత గొప్పోడయ్యా, వీళ్ళ దేవుడు ఎంత మంచోడయ్యా. దేన్ని చూసిమ్మా? నీ మంచి క్రియలను చూసి, ఈ భూమి పైన నువ్వు చేసే మంచి పనులను చూసి, నువ్వు చేసే మంచి ప్రవర్తనను చూసి, నువ్వు మాట్లాడే మంచి మాటను చూసి, నువ్వు చేసే మంచి పనులను చూసి, సత్క్రియలను చూసి, ఈ భూమి పైన ఉన్న మనుషులందరూ పరలోకంలో ఉన్న తండ్రిని మహింపరచాలి. కొంతమంది విశ్వాసం చూడండి, ఇక్కడ ప్రార్థన చేయించుకొని పోతారా, ప్రార్థనకు వస్తారా, హల్లెలూయా 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 స్తోత్రం 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 అని అలసి పట్టుకుంటారా. ఇంటికాడికి పక్కింటి రోజు చెప్తా ఉంటారు. ఇంక వాళ్ళు ఏమంటారు? ఈ ముంట ఇప్పుడు వేసి వచ్చాక గుడికి ఏం పాటు పడుతుందో చూడాలి. వారు ఆ చుట్టుపక్కల ఏదైనా గుడికి వస్తారు. ఇంకా వస్తారా అంటాను. వస్తారా అబ్రామా? రారు. నువ్వు చేసే మంచి పని చేసావనుకో, నువ్వు దానికి పోతావంటే, నువ్వు చేసే మంచి పనిని చూసే వాళ్ళందరూ మనుషులు పరలోకంలో ఉన్న తండ్రిని మహిమపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళ దేవుడు ఎంత బాగా నేర్పించినాడు వీళ్ళకు మంచి పనులు చేయడానికి, మంచి క్రియలు చేయడానికి, మంచి కార్యాలు చేయడానికి ఎంత బాగా నేర్పించినాడు అని పరలోకం ఉన్న తండ్రిని మహిమపరుస్తారట. ఎప్పుడయ్యా నువ్వు ఎప్పుడైతే మంచి క్రియలు చేస్తావో, సత్క్రియలు చేస్తావో, అప్పుడు నిన్ను కాదు, నీకు కాదు మహిమ. నువ్వు సేవిస్తున్నావే, నువ్వు ఆరాధిస్తున్నావే, నువ్వు వెంబడిస్తున్నావే, ఆ పరలోకం ఉన్న దేవునికి ఈ భూమిలో ఉన్న మనుషులందరూ నిన్ను చూసి ఆయన్ను కనపరుస్తారు. నిజమే అయ్యా, మీ దేవుడు గొప్పోడయ్యా, మీ దేవుడు మంచోడయ్యా. ఎందుకంటే మీరు చేస్తే మంచి పనులు ఇట్లాంటివి అయ్యా, దేవుడు ఇట్లాంటివి మీకు నేర్పించాడయ్యా. అమ్మా, దేవుడు ఇట్లాంటివి నీకు నేర్పించాడమ్మా, నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడమ్మా. ఇంత మంచి పనులు చేస్తున్నారమ్మా మీరు అని. అమ్మా, మీ పనులను బట్టి మీరు బైబిల్ ఎత్తుకొని ప్రకటన చేయాల్సిన పనులే. మీరు చేసే మంచి పనులే చుట్టూ చూసేవాళ్ళు దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళుగా మారుతారు. మీరు మంచి పనులు చేస్తే, ప్రియమైన విశ్వాసాలారా, దేవుని బిడ్డలారా,
మీరు మంచి పనులు చేస్తే పరలోకంలో ఉన్న తండ్రిని ఈ లోకంలో ఉన్న మనుషులు కనపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీ క్రియలు, మంచి క్రియలు చేయాలి మనం. ఒకవేళ ఈ మాటలు చెప్పేవాళ్ళు లేనప్పుడు మనం చెడ్డవారిగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు చెప్పేస్తున్నారు కదా, దేవుడు చెప్పిస్తున్నాడు కదా, ఇప్పుడైనా మంచి పనులు చేసేది నేర్చుకోండి. మంచి పనులు చేయడానికి పూనుకోండి. నిన్ను బట్టి ఈ జనులు దేవుని మహిమపరచాలా. నిన్ను బట్టి దేవుని గాయాలు రేపే వాళ్ళుగా మారకూడదు. నిన్ను బట్టి దేవుని దూషించే వాళ్ళుగా మారకూడదు. నిన్ను బట్టి, నీ క్రియలను బట్టి, నీ మంచి పనులను బట్టి దేవుని, పరలోకంలో ఉన్న దేవుని మహిమపరిచేవారుగా ఈ భూమి పైన ఉన్న మనుషులు మారాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ప్రవర్తన కలిగి జీవిస్తామమ్మా. మంచి పనులు చేద్దాం, తప్పేముంది. మంచి క్రియలు, మంచి మాట, మంచి ప్రవర్తన, మంచి ఉద్దేశం, మంచి చూపు, ఇవి మనము అలవరుచుకోవాలి. అప్పుడే పరలోకంలో ఉన్న మన తండ్రిని ఈ లోకంలో ఉన్న మనుషులు మనల్ని చూసి ఆయన కనపరుస్తారు. ఆయన మహిమపరుస్తారు. నువ్వు చేసే మంచి పనులను బట్టి, నువ్వు చేసే మంచి పనిని బట్టి, మంచి క్రియలను బట్టి ఏం చేస్తారంట? దేవుని లోకస్తులు కనపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశ్వాసి లేకపోతే ఒక పాస్టర్ రోడ్లో తాగేసి ఊగతా పోయినాడు అనుకో, ఆ ఊర్లో చూసి వాళ్ళంతా ఏమనుకుంటారు? క్రాస్ రోడ్లోనే కొన్నాం వారి 3 రోడ్లలో బ్రాంతి షాప్ కాడ లైన్లో నిలబడుకున్నామనుకో, అనుకుందాం నిన్ను ఎట్లా పోయేవాళ్ళు, అట్లా పోయేవాళ్ళు, ఎట్లా పోయేవాళ్ళు, అట్లా పోయేవాళ్ళు. మీనంత భక్తుడికి ఉంటున్నా. ఆదివారం అయితే సంఘంలో పోయి పోతాడు, సాయంత్రం అయితే క్యూలో నిలబడతాడు వచ్చి. అంటారా? నాకు తెలిసిన కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. నేను వాళ్ళు క్రైస్తవులు అన్నగానే ఊరికే చెప్తాను. వాళ్ళు పేరు పెట్టుకుంటారు, మేము క్రైస్తవులు అని. కానీ సర్టిఫికెట్ వాళ్ళు క్రైస్తవులని ఉండదు, వేరే ఉంటుంది వాళ్ళకి. కానీ పైకి మాత్రం మేము క్రిస్టియన్స్ ఉంటాం, మేము క్రిస్టియన్స్ ఉంటాం. ఆ పట్టపట్ల 24 గంటలు తాగి చేస్తుంటారు. నటి సరే, వాళ్ళు ఎట్లయితారండి క్రిస్టియన్లో? చెప్పండి అమ్మా. ఈ ప్రాంతంలో కొన్ని చోట్లకి పోతే, సార్ మీ క్రైస్తవులు చెప్పండి సార్ అంటాను. ఎట్లా ఎవరికి చెప్పాలంట? సాయంత్రం అయితే మా ఊర్లో ఉంటారు సార్ అందరూ. నేను చెప్తాను, వాడితో క్రైస్తవుడు అవుతాడా? నేను క్రైస్తవుడిని, నేను క్రిస్టియన్, నేను వ్యవసాయం పెట్టను. తాగేవాడు ఎందుకు క్రైస్తవుడు అవుతాడయా? వ్యభిచారం ఎందుకు క్రైస్తవుడు అవుతాడయా? ఎవరు నేను చెప్పింది? సార్ వాళ్ళు మేము క్రిస్తాను అని చెప్తారు సార్. వాళ్ళు ఏమయ్యా ఈరోజు కొత్త కోట్లు వేసుకుంటాం, మా క్రిస్మస్ నేనే అని చెప్తారా? వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు పగటి వారులాగా ఉండాలి, వెలుగు సంబంధులుగా ఉండాలి. వాళ్ళు క్రైస్తవులు. ఇది కులమునకు సంబంధించింది కానే కాదు. క్రైస్తవులు అంటే క్రీస్తును వెంబడించేవారు అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే క్రీస్తును వెంబడిస్తారో వాళ్ళను మాత్రమే క్రైస్తవులు అని పిలిచారు ఆ రోజుల్లో. అంతేగాని తాగుబోతులను, వ్యభిచారులను, దొంగలను, అబద్ధికులను, తిట్టుపోతులను, మళ్ళా ఇంకా ఎగస్ట్రా చేసే వాళ్ళందరినీ కూడా క్రైస్తవులు అంటే బైబిల్ ఒప్పుకోదు.
బైబిల్ ఒప్పుకోదు. అసలు వాళ్ళు క్రైస్తవులని పేరు పెట్టుకుంటారే కానీ వాళ్ళకి నిజంగా క్రైస్తవులు అనే సర్టిఫికెట్ ఉండదు వాళ్ళకి. క్రైస్తవుడు అనేవాడు ఎవరు తెలుసా? మనము చూసిన మనుషులు పరలోకంలో ఉన్న దేవుని మహింపరిచేవాడే క్రైస్తవుడు. మనల్ని చూసి 10 మంది చూస్తే ఆ 10 మందిలో 9 మంది లేకపోయినా కూడా ఒక్కడన్నా పరలోకంలో ఉన్న తండ్రిని మహింపరచాలి. 9 మంది పక్కన పెడదాం. యేసు అందుకే అన్నాడు, రే నువ్వు ఒకటే వచ్చావు, తమ్ముడు ఎక్కడా అన్నాడు. గుర్తుందా మీకు ఆ మాట? ఆ 9ని కోరి పడదాం, ఈ ఒక్కడన్నా ఉన్నాడా లేడా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక్కడు వచ్చి దేవుడికి సాగిలపడి నమస్కారం చేస్తా ఉన్నాడు మనుష్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవునికి ప్రియమైన వాళ్ళారా, మన క్రియలు చాలా బాగుండాలి. యేసు స్వామి భూమి పైన ఉన్నప్పుడు ఆయన క్రియల వల్ల అనేకులు దేవుని మహిమపరిచారు. అలాగే మనము కూడా మన క్రియల ద్వారా ఈ లోకంలో ఉన్న మనుషులు మనల్ని చూసి పరలోకంలో ఉన్న దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చేసేది దేవుని గుడికి వచ్చి భక్తి వేషం వేస్తే కాదు, బైబిల్ పట్టుకొని వస్తే కాదు, నీ క్రియలు సరిగ్గా ఉండాలి. నీ ఇరుగు పొరుగు వారు, నీకు చూసే జనులు, మనుషులు అన్నదాట, నీ ఇంటి పక్కన మనుషులు, నీ చుట్టూ ఉన్న మనుషులు, నువ్వు చేసే పనుల వలన నా దేవుని మహిమపరుస్తున్నారా? నిజంగా మహిమపరుస్తావంటే నువ్వు దేవుని బిడ్డవే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు వెలుగు బిడ్డవే, నువ్వు పగటి బిడ్డవే, నో డౌట్, నో డౌట్ అట్లా. నువ్వు పక్క 100% దేవుని బిడ్డవే, నువ్వు దేవుని బిడ్డవే. ఇక్కడ వాక్యం చెప్తుంది, చదవండి మాట మళ్ళీ. మనుషులు నీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మన తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట నీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకస్తుల మధ్యలో మన వెలుగు ప్రకాశించాలి. ఆమేన్. వెలుగు ప్రకాశించాలంటే మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు హెడ్ లైట్లు వచ్చినాయి. ఏం లైట్లు? హెడ్ లైట్లు వచ్చినాయి. ఆ హెడ్కు ఒక లైట్ పెట్టుకొని అందరికీ చూపించండి, ప్రకాశించేస్తారు. ఆ వెలుగు కాదండి, సత్క్రియలు అనే వెలుగు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సత్క్రియలనే వెలుగు, మంచి క్రియలనే వెలుగు. అప్పుడు నువ్వు పగటి దానివి, వెలుగు సంబంధులు మీరే. అక్కడ అంటాడు 1 తిమోతి 3 చదువుతామా? 1 తిమోతి 3వ అధ్యాయం 7వ వాక్యం ఒకసారి చూడండి. మరియు అతడు అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వారే ఉండవలెను. చూడండి, సంఘము వెలుపటి వారి యొద్ద మంచి సాక్ష్యం మనకు ఉండాలి. సంఘములో ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అని పక్కన లేకుంటాడు. యెసస్ మరి మంచిది, బా ఈ బ్రదర్ మరి మంచోడు, బా ప్రైజ్ ది లార్డ్ అంటాడు, ప్రైజ్ ది లార్డ్ అంటాడు. భలే మంచిది, భలే మంచోడు.
అయ్యో సంఘంలో కాదు నువ్వు మంచోడు అనిపించుకోవాల్సింది, సంఘానికి వెలుపల ఉన్న అంటే బయట ఉన్న వాళ్ళు నిన్ను మంచి పేరు తెచ్చుకోవాలి మనం. సార్ నేను నిన్న సంఘానికి అంత స్వీట్ మాటలా అక్క, నేను ఆదివారం నేనే వచ్చింది నేను ఇక్కడ స్వీట్లో బాగున్నాయా, ఆ పొట్టేకి వచ్చి పెట్టుకున్నా సంఘంలో తెల్లా నేనే ఈ మంచికి లేదా నీ నీతి కార్యాలంతా దేవుని దృష్టిలో మురికి కొట్టు రాకుండా అంట. అమ్మా మురికి కొట్టు చూసి ఏడేస్తారా, బీరువాళ్ళు పెడతారా, ఏడేస్తారప్పా, ఏడేస్తారయ్యా అగ్రే అద్దరు చేయాలి మీరు. మన నీతి కార్యాలు దేవుని దృష్టిలో మంచిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం మీరు వినండి, దేవుళ్ళు ఉండండి. సంఘము బయట ఉన్న వారి దగ్గర మన నీతి కార్యాలు కనపడాలి. మనలో ఉన్న ఆ వెలుగు సంఘము బయట ఉన్న వారు చెప్పాలి, వీళ్ళు మంచి వాళ్ళండి, వీళ్ళు మంచివారండి, వారు తంటకు పోరు, వారు సొత్తుకు పోరు, ఇంకా వాళ్ళు ఏదో మంచి మంచి పనులు చేస్తారు, మంచి మంచి కార్యాలు చేస్తారు అని వెలుపూర్లు ఉన్న వారి దగ్గర మనం మంచివారు అనిపించుకోవాలి. కొంతమంది సంఘంలో మంచివాళ్ళు అనిపించుకోవాలని చాక్లెట్లు పంచుతారు, బిస్కోతులు పంచుతారు. బిస్కోతులు మన కోతులు ఏమిటో సంగతులు, అబ్బా ఆయన వదిలేస్తాడబ్బా, అబ్బా ఆయమ్మ బలి పెడుతుందమ్మా సంఘానికి. ఇంకొంతమంది అమ్మా మీటింగ్ పెడతాను, ఎవరు డబ్బులు నాదే నానే అంతా రెండో రెండు రాసుకోవాలడ పేరు చెప్పడం రెండో. ఈ నీతి కార్యం అంతా వేస్తామా, ఏం చేయాలా? కొంతమంది చెప్పకనే ఇస్తారు, కొంతమంది చెప్పరు, చెప్పకనే ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. చాలా మంది ఆ నీతి కార్యం దేవుడు చూస్తూ ఉంటాడు. వాడు హల్లెలూయా. దండు వేయించుకోరు వాళ్ళు, దండు కొట్టరు, పాస్టర్ పలకొట్టు అసలు పని లేదు వాళ్ళకి. ఈరోజు వాక్యం ఉంటున్నది ఏదైనా సరే సంఘము వెలుపల ఉన్న వారి దగ్గర మనం మంచి వాళ్ళని అనిపించుకోవాలి. ఏమనిపించుకోవాలి? మంచి వాళ్ళు అనిపించుకోవాలి. ఈడ ప్రైస్లాడుతూ కొంతమంది ఈడ ప్రార్థన అయిపోతానే పాస్టర్ చెప్పేది ఇంట్లో పక్కన ప్రైస్తాడట ఈడ పాస్టింగ్ ఏమన్నా చెప్పండి, ప్రైస్తాడట. ఏం భక్తులు అనుకోవాలన్నా పకోల్లా పాస్టర్ ఏదో చెప్తానంటే రేపు ఏం జరుగుతుందో ఏమో చూద్దాం, ఏదో చెప్తానంటే విన్నానా ఏర్పాటు అంటే ఏం లేడ ఊరికే కథలు మాట్లాడమాట ఏంటంటే ప్రైజ్లాడిపోయారు. ఇట్లా ఇట్లా కార్యాలు కాదు మనం చేయాల్సింది. సంఘము వెలుపల ఉన్న వారి దగ్గర మనం మంచి పేరు సంపాదించుకోవాలి. ఈ లోకస్తులు పరలోకంలో ఉన్న దేవుణ్ణి మనలను చూసి, మన క్రియలను చూసి, మన సత్క్రియలను చూసి దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం చేసే మంచి పనులను చూసి అనేకులు దేవుని మహిమపరచాలి. ఈ అపోస్తుల కార్యంలో 22:12 చదువు, 22:12 త్వరగా. అంతటా ధర్మశాస్త్రం చొప్పున భక్తులను
అక్కడ కాపురమున్న యూదుల అందరి చేత మంచి పేరు పొందిన వాడినైనా అందరి చేత మంచివాడని పేరు పొందిన అననీయాను ఒకడు ఉన్నాడట. ఎట్లంట ఒక్కడున్నాడంట. మంచివాడని పేరు పొందిన అననీయ అను ఒకడు ఉండెను. ఈయన క్రైస్తవుడు కాదమ్మా, ఈయన మంచివాడని పేరు పొందాడు. ఎవరి దగ్గర చదవండి పైన. యూదుల దగ్గర, యూదుల అందరి దగ్గర. ఎట్లా ఇప్పుడు చెప్పాలి మీరు. యూదుల అందరి దగ్గర మంచి పేరు పొందాడంటే ఈయన. మంచి పేరు పొంది అననీయాను ఒకడు నా ఎద్దకు వచ్చి నిలిచి, సౌలా సహోదర దృష్టి పొందుమని చూడండి నాతో చెప్పగా, యూదులందరి దగ్గర అననీయ అనే ఒక వ్యక్తి మంచి పేరు పొందుకున్నాడమ్మా. ఈయన నిజంగా క్రైస్తవుడు, హల్లెలూయా. నిజమైన యూదుడు. ఎట్లావాడు నిజమైన యూదుడు. రెండవది నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. అందరి దగ్గర మంచి పేరు పొందుకున్నాడు ఈయన. మన జీవితంలో మంచి పేరు సంపాదించుకునేదానికి ప్రయత్నం చేయండి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు చెప్పండి కోరదగినది. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగినది. అమ్మా, నేను డబ్బులు సంపాదించుకుని బాగా లగ్జరీగా బతకాలనుకుంటే నేను సేవకు రావాల్సిన పనే లేదు. అట్లని దేవుడు ఆ రోజు కంటే నాకు ఈ రోజు తక్కువ చేయలేదు. నేను దేవుడిని మహిమపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు సంపాదించుకోవాలా. అననీయ అనే ఒక వృద్ధుడు యూదులందరి దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాడంట. ఇప్పుడు మీరేం సంపాదించుకోవాలమ్మా? ఇంటికి పోయా ఏం సంపాదించుకోవాలమ్మా? ఇంటికి పోయా చెప్పండి. అందుకంటే ఎట్లా సాక్షులు చెప్పొద్దని అని చెప్తా ఉంటాను నేను మీకు. నేను రాదు నువ్వు చెప్పిన పోయిన వారు చెప్పొద్దామా కదా అని ఆయన చెప్పేసి మొత్తం తెలిసిపోయినట్టే. చూస్తే అయ్యా మంచి పేరు సంపాదించుకోమా. అయ్యో మావాడు దండోకులు అనుకునేది కాదమ్మా. అమ్మా రాదమ్మా, మావాడు దండోకులు కాదు ఇది. మావాడు మంచి పేరు సంపాదించుకోవాలా. ఏం సంపాదించుకోవాలా చెప్పమ్మా, నువ్వు చెప్పు. ఏం పేరుమా? మంచి పేరు. ప్రైజ్ ది లార్డ్. ఏం పేరు సంపాదించుకోవాలా? ఏం పేరు సంపాదించుకోవాలా? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగినది. ఇప్పుడు ఈ కొన్నేళ్ళే ఆయన ఏం సంపాదించుకున్నాడయ్యా చెప్పండి. ఏం సంపాదించుకున్నాడా? మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, మీ మంచి సత్క్రియల వలన ఈ లోకం అంతా కూడా లోకస్తుల దగ్గర మంచి పేరు మనం పొందుకోవాలా. ఏం పొందుకోవాలా? ఏం పొందుకోవాలి చెప్పండి. ఏం పొందుకోవాలప్పా? మంచి పేరు పొందుకోవాలా. ఈడిపల్లిలో మా చిన్నమ్మ ఉంది. నాకు చిన్నమ్మ, అమ్మ కంటే చిన్నది. ఆ యొక్క నన్ను కొడుకుని ఎవరికి చెప్పుకోదు. కొడుకు అని చెప్పుకోదమ్మా. ఆ యొక్క కాళ్ళ కింద చెత్తను నేను ఎప్పుడు కూడా నా కొడుకు లేదంటే మా అక్క కొడుకుని చెప్పుకోదు. ఎవరికైనా కానీ, బంధువులకు కానీ, సేవకులకు కానీ, లేదంటే బయట వాళ్ళకి కానీ నా తండ్రి చెప్తుంది. ఎట్లమ్మా? నేను ఆయమ్మకు తండ్రినా?
ఆయమ్మ కాలి కింద చెత్త కూడా పనికిరాను నేను. కానీ ఆమె అందరికీ చెప్పేది ఎందుకు తెలుసా? నా ఆత్మీయ తండ్రి అంటుంది. బంధువుల దగ్గర ఎవరు గనులు కాలేవు బైబిల్ ప్రకారం. బైబిల్ ప్రకారము బంధువుల దగ్గర, సొంత వాళ్ళ దగ్గర ఎవరు గనులు కాలేదు. కానీ దేవుడు నాకు అక్కడ ఘనతను పెట్టాడు, స్నేహితులతో ఘనత పెట్టాడు, బంధువుల్లో ఘనత పెట్టాడు. మీ మధ్యలో దేవుడు నన్ను ఘనతగా పెట్టాడు. ఏమి కారణం? ఏమి కారణం? నన్ను చూసి నమ్మి మీరు దేవుడు నమ్ముకొని వచ్చింది రైట్కి. ఈ కోరికిసుక కాబట్టి నేను ఎవరిని కాబట్టమ్మా నా పర్సనాలిటీ చూస్తే నీళ్ళు కూడా తాగలేదు కాదు. మీకు అర్థమైందా? నాలో ఏమి చూసి మీరు దేవుడు నమ్ముకొని ఈరోజు వచ్చి ఇట్లా కూర్చోన్నారా? కేవలము నా దేవుని మహిమార్థమై నా క్రియల ద్వారా. Praise the Lord. Hallelujah. Hallelujah. ఒక మనుష్యుడు మంచివాడు అనిపించుకునేది చాలా రోజులు పడుతుంది. చెడ్డ అనిపించుకునేది క్షణం కూడా చాలు. క్షణం కూడా అవసరం లే, రెప్పపాటులో చెడ్డోడు అయిపోవచ్చు. కానీ మంచి అనిపించుకునేది జీవితం సాగు. నేను ఒక తాగుబోతునో, ఒక వ్యభిచారనో, ఒక అబద్ధికున్నో, అలాంటి మోసగాన్నో అయితే నన్ను నమ్మి ఈరోజు మీరు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మహిమపరచలేదే. మహిమపరచుందిరా? మీరు చెప్పండి పోనీ. ఏ కారణం? మా పాస్టర్ దేవుని ఎందుకు భయభక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన వెంబడిస్తే మేము కూడా పరలోకానికి పోతామని వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా, మనల్ని చూసి, మన సత్క్రియలను చూసి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలా? పరలోకంలో ఉన్న తండ్రిని ఘనపరచాలా, మహిమపరచాలా. ఆ ఫలమే మీరందరూ కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను చూసే ఈ లోకం దేవుని కనపరిచే వాళ్ళగా మారాలి. నీ సత్క్రియలను చూసే 22లో ఏమనుకున్నాడు? మంచి పేరు సంపాదించాడు. ఏం సంపాదించుకున్నాడంట? యూదులందరిలో మంచి పేరు పొందినవాడే. అమ్మా, మన జీవితంలో మంచి పేరు పెట్టుకుందామమ్మా. మదర్ తెరీసా. నా కూతురు పేరు ఏమో తెలుసా సార్? మదర్ తెరీసా. అదంలా ఊరంతా గెచ్చుకోక నేను తిరుగుతా ఉంటుంది. పేరేమో మదర్ తెరీసా అంట. ఏమి తెరీసా? ఆలోచించండి అమ్మా. మనం ఏం పేరు పెట్టుకోవాలి? ఏం పేరు పెట్టుకోవాలి? మంచి పేరు పెట్టుకోవాలి. మంచి పేరు అంతే. మంచి అన్ని పెట్టుకుంటే సార్ అందరూ మంచిది మంచోడు, మంచిది మంచోడు, మంచిది మంచోడు, మంచిది మంచు. చాలా చాలా మైన. ఈ పేరు కావాలి మనకి. ఆయన పేరేమి? అననీయ. ఆయన పేరేమి? ఆయనకి ఏం పేరు పెట్టారు? ఏం పేరు పెట్టారు? మంచోడు అని పేరు. నీ పేరు ఏదైనా ఉంది కాక, నీ పేరు ఏదైనా సరిపడి కాక, కానీ దాని పక్కన మంచోడు అని పెట్టుకోదు. నేను ఇంకొంతమంది ఉందా? ఏం పేరు పెట్టుకుంటారు కొంతమంది చెప్పండి. పక్కన నాయుడు అని రావాలి. ఏమి? నారాయణ స్వామి అనుకుందాం. నారాయణ స్వామి నాయుడు. పక్కన నాయుడు ఉండవు. పక్క వెంకటరెడ్డి అని పెట్టాలి.
పక్కన ఉన్నది టైటిల్ వద్దు. నారాయణ స్వామి నాయుడు, నారాయణ స్వామి పక్కన మంచోడు. ఏం పెట్టుకోవాలా? మంచోడు, మంచిది. నీ పేరు ఏదన్నా నీకు నువ్వు వాటి రేషన్ రాదుకో, కానీ దాని పక్కన ఏమన్నా మంచోడు, మంచిది అని సంపాదించుకోవాలి. ఇది సంపాదిస్తాం మనం ఎవరు వెలుగు సంబంధం, మనం ఎవరు పగటి సంబంధం. మనం ఇప్పుడు ఏం సంపాదించుకోవాలా? నకేసి సంపాదించుకోవాలా? ఏం సంపాదించుకోవాలా? ఏం సంపాదించుకోవాలా? గవర్నమెంట్ సంపాదించుకోవాలా? ఏం సంపాదించుకోవాలా? ఏం సంపాదించుకోవాలా? ఏం సంపాదించుకోవాలమ్మా చెప్పండి. మంచి పేరు సంపాదించుకోవాలా? మంచి పేరు సంపాదించుకుందాం. ఇది దేవుడు కోరుకునేది. అదే అపోస్తుల కార్యములో 9:36 చదివాను. 9:36 వాక్యం త్వరగా. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండేది. తబిత అని ఒక శిష్యురాలు ఉందంట. అబ్బా, ఈ పేరు ఏం పేరు? తబిత అని ఒక శిష్యురాలు ఉండేది. ఒక శిష్యురాలు నేను ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేయుచుండెను. అబ్బా, ఏం పేరమ్మా? తబిత. రెండు ద్వారక కాదు, సత్కార్యము. ఏం పేరు అయ్యో పేరు? చెప్పండి పా. ఏం పేరు అయ్యో పేరు? సత్క్రియలు చేయొచ్చు. చదవండి. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండేది. ఎన్ని డిగ్రీలయ్యాయేమో, ఎన్ని డిగ్రీలయ్యా, ఎన్ని డిప్లొమాలయ్యా, ఎన్ని పీజీలయ్యా, ఎన్ని పిహెచ్డీలయ్యా. నీ చదువంతా పొలం తింటే నాకే దాన్ని సరిపోతుంది. ఇప్పుడు ఆ ద్వారక అనే అమ్మాయి ఏం చేసిందంట? సత్క్రియలనే ధర్మకార్యాలనే దాంట్లో డిప్లొమా తీసుకునింది, దాంట్లో డిగ్రీ తీసుకునింది, దాంట్లో పీజీ తీసుకునింది, దాంట్లో పిహెచ్డి తీసుకునింది. ఏమేమి తీసుకునింది? అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేర్లు రాయబడ్డాయి. ఇదేంట్లో ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందంటే ఆల్రెడీ జీవ గ్రంథంలో కూడా ఆమె పేరు లిఖింపబడి ఉంది. ఇంకా నీ పేరు, నా పేరు, ఇంకా దేవతల దేవుడు అమ్మ ఈ అమ్మ పేరేమో జరిగింది అడిగి. ఇప్పుడు మనకు గొర్రె లెక్క జీవ గ్రంథంలో నీ పేరు, నా పేరు రాయాలి. ఆయన ఎప్పుడు రాస్తాడు తెలుసా? మంచిది, మంచివాడు అనుకున్నప్పుడే. ఎప్పుడయ్యా? జ్వాలపాట నీకు మంచోడా, మంచిదా? ఎవరు మీరు? మీ పేరు ఎప్పుడైతే మంచిది, మంచోడు అని ఈ భూమి పైన సంఘము వెలుపులున్న వారు చెప్తారో అప్పుడు నీ పేరు గొర్రెపిల్ల గ్రంథంలో, జీవ గ్రంథంలో మంచిది, మంచోడు రాస్తాడు. నీ పేరు ఏదైనా కానీ దాని పక్కన అది ఉంటుంది, మంచిది, మంచోడు. అదే నీ పేరు. అంటే మంచిది, మంచోడే అది ఉండేది. మీకు అర్థమవుతుందా? మంచిది, మంచోడే. మంచోడు, మంచిదే. ఏంటంటే ఉండేది అప్పుడు. ఈ మంచిదే ఉండేది అంతే, ఇంకేం ఉండదు. తేటగా ఉండదు. ఎట్లా ఉండాలా? తేటగా ఉండాలి. ద్వారక అనే అమ్మాయి ఏం చేసిందంట? చదువునా? ఆమె సత్క్రియలను. ఏం క్రియలండి? ఏం క్రియలండి? అంటే మంచి క్రియలను,
ప్లస్ క్రియ మంచి క్రియ. అవునా? మంచి క్రియలు. క్రియలు అంటే ఏంటి? పనులు. పనులు. ఆ బిడ్డ ఏం చేస్తాడంట? మంచి పనులు చేసేవాడట ఆ బిడ్డ. ఈ కాలం చేస్తారు బిడ్డలో కోసి కోదండ రాద్దాం అనిపిస్తుంది. మంచి క్రియలేనా నువ్వు చేసేటివే? మంచి ప్రవర్తనేనా? వయసు అంటే ఏమన్నా ముసలివాళ్ళకి చెప్పడుకో. ముసలివాళ్ళమ్మా సత్య కొంతలేకపోయేవాళ్ళు. రేపు మా ఎత్తండి పెద్ద కణాలు వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు కొవ్వొట్టి. ఈ రోజుల్లో చాలా మట్టుకు అన్ని సంపాదించుకుంటున్నాం, డబ్బులు సంపాదించుకుంటాం, నగలు సంపాదించుకుంటున్నాం. నా ముక్కుపళ్ళు చూడు, నా 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 నక్లీస్ చూడు, నా చెవులో ఉండే గులాబులు చూడు, నడిపాపు బిల్ల చూడు, అన్ని చూపించుకుంటున్నాం. కాబట్టి మంచి పేరు చూపించుకోలేకపోతున్నామే. ఏం చూపించుకోవాలి నువ్వు? అమ్మా అయ్యా ఏం సంపాదించుకోవాలమ్మో? మంచి పేరు సంపాదించు. ఆ చిన్నది సత్క్రియలు చేసి దాన ధర్మములు చేసేదట. ఏం చేసేది? ఇంట్లో వాళ్ళకి అంత కడిపెట్టవు నువ్వు, ఇంకా నువ్వు ఎవరికైనా దానం చేస్తావా? ఇంట్లో ఉండే వాళ్ళకే అంత కడియవు, ఇంకా నువ్వు ఎవరికైనా దానం చేసేదానికైనా? చెప్పండి. దాన ధర్మములు చేస్తావా? సత్క్రియలు చేయగలవా? ఆలోచించండి అయ్యా. ఆ బిడ్డ ఏం చేసేదంటమ్మా? మంచి సత్క్రియలు చేస్తూ ధర్మ కార్యములను బహుగా చేసేదట. ఏమేం పనులు చేసేది? సత్క్రియలు చేస్తూ ధర్మ కార్యములను బహుగా చేసేది. మంచి పనులు చేయాలమ్మా. మంచి పేరు మన ఊళ్ళో రావాలా. ఏది ఈడ మంచిది, ఈడ మంచోడు అనిపించుకోవద్దండి. ఈడ పాస్టర్ దగ్గర మంచోడు అనిపించుకోవద్దండి. బయట చెప్పాలి మీ గురించి. సార్ నిజంగానే ఆయన మంచిది సార్, ఆయన చాలా మంచోడు సార్. బయట వచ్చి చెప్పాలా మీ గురించి సాక్ష్యం. అట్లాంటి సాక్ష్యాలు విన్న వాళ్ళనే నిన్న సువార్థికులుగా ప్రతిష్ఠించాం. నిజం చెప్తున్నా నేను మీకు. అట్లాంటి సాక్ష్యాలు వింటేనే వాళ్ళని ప్రతిష్ఠించాం. ఈరోజు వాక్యం వింటున్న మీరు ఎవరైనా సరే మంచి పేరు మీకు కావాలి. మంచి పేరు మనకు కావాలి. మీ జీవితంలో ఒక మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి. అదే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 22వ వాక్యం చూడండి. 10:22. దేవునికి భయపడువాడును, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడైన శతాధిపతియగు కొర్నేలియను వాడు ఒక శిష్యుడు ఉన్నాడంట. అబ్బా, ఆయన ఎవరు? శతాధిపతి, నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. ఆయన శతాధిపతి. శత అంటే ఎంతో తెలుసా మీకు? 100. శత అంటే 100. అంటే 100 మందికి పెద్ద ఆయన. ఆయన యూదుడు కాదు, ఆయన రోమియుడు. ఆయన శతాధిపతిగా ఉండి కూడా
అందరి దగ్గర మంచి పేరు పొందుతున్నాడంట. ఏం పొందుతున్నాడమ్మా? ఎట్లాంటి వాడంట? భక్తి పరుడును చదువు. అందుకు వారు నీతిమంతుడును. యేసు స్వామి చెప్తానని విషయం వచ్చే ఆయన నీతిమంతుడయ్యా, ఆయన మంచోడయ్యా, నీతిమంతుడయ్యా. ఎవరు? యూదులు వచ్చి చెప్తాడు ఆయన నీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా. ఆయనకి ఏమేమి డిగ్రీలు ఉన్నాయి చూస్తారా? ఇప్పుడు 1 నీతిమంతుడు, 2 దేవునికి భయపడేవాడు, 3 మంచి పేరు, 3 పీజీలు వచ్చాయండి ఆయనకి. 3 పీజీలు వచ్చాయండి ఆయనకి. ఎట్లా వచ్చాయా? 1 చెప్పండి అందరూ. 1 చెప్పండి అందరూ. నీతిమంతుడు, 2 దేవునికి భయపడేవాడు. ఇదంతా పిహెచ్డీలు ఇవే అమ్మా. ఇవన్నీ మీరు సామాన్యం అనుకోద్దండి. ఇవన్నీ పిహెచ్డీల గురించి చెప్తాడా మీకు. దేవునికి భయపడేవాడును, మంచి పేరు. అబ్బా అబ్బా అబ్బా. ఇంకా చాలా మంది ఉన్నారు బైబిల్లో. నేను ఇవన్నీ చెప్తే మీకు సాహిత్యం అయిపోతుంది కాబట్టి ఈ 3 గురించి మాత్రమే నేర్చుకున్నాను ఈరోజు. ఈ 3 సార్లే కదా. ఈ 3 గురించి నేను మీకు చెప్పాలనుకున్నా. వీళ్ళందరూ మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలైన మనం, పగటి వారైన మనం, వెలుగు సంబంధులైన మనం, మనకు కూడా పక్కన మంచి వాళ్ళు అనిపించాలి. మంచివాడు అని పేరు రావాలి. ఈ రోజు నుంచి ప్రయాసపడదాం. మంచిది, మంచివాడు, మంచివాడు, మంచిది. ఇది వచ్చి చెప్పాలి మనకి. ఎవరు చెప్పాలి? ఇందులో సంఘము వెలుపల ఉన్నవారు చెప్పాలి మనకి. మంచివాడండి వాళ్ళు. వాళ్ళ ప్రవర్తన మంచిదండి, వాళ్ళ క్రియలు మంచివండి, వాళ్ళ క్రియలు మంచివండి. ఒకరోజు ఒకడు నేను పోతా ఉంటే స్కూటర్ ఆపినాడు. మీరు వినండి, స్కూటర్ ఆపినాడు. సరే ఖాళీగా పోతా ఉండే కదా, కూర్చోబెట్టుకుందాం లేని కూర్చోబెట్టుకున్నా. వెనకాల కూర్చున్నాడు. కొంచెం దూరం పోయినా ఆపేస్తా, ఈ సాక్ష్యం చెప్పి ఆపేస్తా. వాడు కొంచెం దూరం వచ్చినాడు. నా ఈపుల్లా ఇది ఎట్లా పోకినాడు వెనకాల. వీడేమో స్వామి గోప్తానన్నాను అని. ఏమయ్యా అన్న. సార్ అన్నాడు. చెప్పయ్యా అన్న. సార్ మీరు బాగానే వస్తుంది కానీ ఈ పక్క వచ్చి ప్రాంతాలు పెట్టి అందరినీ మార్చేసినారా? ఎట్లా అందరినీ మార్చేసినారా? ఎందుకంటే నువ్వు యాడికి వెళ్తాను, నువ్వు యాడికి పోయింది ఇప్పుడు అంటే. ఏం లేదు సార్, నేను మామూలుగా ఇది చెప్పకూడదేమో కానీ చెప్పేస్తా. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్నాడు. నేను మామూలుగా ఒక ఆయనతో అక్రమ సంబంధం పెట్టుకోండి సార్. నేను ఒక 6-7 నెలలు రాలా, బయట ఊళ్ళో పోయా. ఇప్పుడు వచ్చినా సార్, పల్లెటికి పోయినా అది ఇంట్లో రాలేదు సార్. ఏమైందంటే రాయమన్నా పాస్టర్ వచ్చి నాకు దేవుడు వాక్యం చెప్పాడు, నేను మారిపోయినా, నువ్వు నా ఇంటికి రావద్దు, నీకు నాకు అక్కడ సంబంధం ఉండదు అది సార్. ఏం సార్ బాగానే వచ్చి ఇక్కడ అంతా చెప్పేసినావు, మా ఇంట్లో బాధ పెట్టేస్తాను. అప్పుడు ఆ స్కూటర్లో పోతా చెయ్యి స్వాతంత్ర ప్రభు అని. ఎందుకు? మంచి పేరు విన్నా. ఆమె ఏమన్నా మంచి పేరు విన్నా. దేవా మీకు స్తోత్రాలు నాయనా, దేవా మీకు వందనాలు స్వామి అని నేను దేవుణ్ణి ఆరాధించాను. అటువంటి మంచి పేరు మనకు కావాలి. మనకు చెడ్డ పేరే, కానీ ఇప్పుడు మనం పగటి వారము, మనం వెలుగు సంబంధులము.
మంచి పేరు మనకు పక్కన రావాలి. ప్రార్థించుకుందాం, కళ్ళు చూసుకుందాం.